గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మనకు వచ్చేసిందంటే ఇలా రాజేష్ వరల్డ్ వైడ్ మీడియా నుంచి మనకు వచ్చిన టాట్ ఏంటంటే ఫ్రెండ్స్ అందరు గమనించండి. మనకు గతంలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తరుణంలో మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మరి ఒకటి ఆలోచన పరంగా చూసుకుంటే కార్మిక యువకులు కానీ కార్మిక సోదరుల పట్ల కానీ కార్మిక చట్టాల అవగాహనలోకి వెళ్తే ఏంటంటే మనకు కార్మిక చట్టాల నుంచి ఇంకొన్ని కొన్ని చట్టాల పట్ల కొన్ని మనకు చట్టాలు రావాలని, మరి లేబర్ యాక్ట్ కానీ కొన్ని మనకు ఇంకా లేబర్ యాక్టివిటీస్ కొన్ని అవసరం ఉన్నాయని చెప్పి ఒకటి కార్మిక శాఖని మరి స్టేట్ సెక్రటరీ వారిని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంట్లో నలుగురు ఉన్నారు కానీ ఇక్కడ నుంచి మరి 5-6 మంది ఇక్కడ వచ్చి పాక వేసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మరి పాక తీసి ఎక్కడ వేసుకోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ వాడుకోవాలి, ఎక్కడ ఫోన్ చేయాలి, అదనమాట. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఏంటంటే ఏంటంటే ఇక్కడున్న వృత్తిపరంగా చూసుకున్నాని, మరి ఇంకోటి జీవన ప్రకారంగా చూసుకున్నాని, మరి ఒక జీవన శైలి ప్రకారాన్ని గమనించుకుంటే తెలంగాణ ప్రజలకు వృత్తి పట్ల వాళ్ళు చేసుకునే వృత్తి పట్ల చాలామంది బయటి పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళ పొట్ట మీద కొట్టి చేసే వృత్తిలో 10 రూపాయల వృత్తికి 6 రూపాయలకు 5 రూపాయలకే చేస్తున్న సందర్భాలు ఉన్నాయి, చేసిన రోజులున్నాయి, నడుస్తున్న సమయాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఒకటి ప్రభుత్వం బారిన పడలేదు, కార్మిక సోదరులందరూ మనమందరం ఏకమై బీసీ కార్మికులమంతా ఏకమైదాం. బీసీ అని అన్ని వర్గాలు కలిసి మనం ఒక ఐక్యత సదస్సు ఏర్పాటు చేసుకొని పోరాడదామని చెప్పి నాకు మనవి. ఫ్రెండ్స్, మీకేమైనా సందేహాలు ఉన్నాయని మీరు మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కామెంట్స్ పెడితే మీ మనసులో ఉన్న ఆలోచనకు నేను సమాధానం ఇస్తాను. ఫ్రెండ్స్, పోరాడదాం ఫ్రెండ్స్. ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న తెలంగాణ గడ్డ కానీ, తెలంగాణ భూమి కానీ, తెలంగాణ చెట్టు ఆకు అని మన సొంతం. ఫ్రెండ్స్, గమనించాలి, ప్రతి ఒక్కరు గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, మీట్ టుమారో. ఐఎమ్ రాజ్ విక్టరీ. బాయ్ ఫ్రెండ్స్.